హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ పద్మనాభం గారు లోకేష్ గారి రెడ్ బుక్ పైన కొన్ని లేఖలైతే రాశారు. మరి చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ తెరపైకి రావడం మనం చూస్తున్నాం. మరి ఈ లేఖల్లో ఏముంది, ఏం రాశారు ఆయన? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుంటాం. నమస్కారం సార్. సార్, ఎలక్షన్స్ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ఆయన పేరు మార్చుకొని సైలెంట్ అయిపోయారు. పద్మనాభరెడ్డిగా మార్చుకొని సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చేసారు. సో లోకేష్ గారు రెడ్ బుక్ పైన కొన్ని లేఖలు రాశారు కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన లేఖల్లో ఏముంది, ఏం పేర్కొంటున్నారు, మరి ఆయన గురించి ఏం చెప్తారు సార్? పద్మనాభరెడ్డి గారిని ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోకుండా ఉండడం కోసం, మనుగడ కోసం ఈ విధంగా లేఖలు రాస్తున్నారేమో అని అనుకుంటున్నాను. సహజం. ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ ముందు కూడా బీజేపీలో చేరుతారు, జనసేనలోకి వెళ్తారు, టీడీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు, అవ్వలేదు. లోకేష్ గారు పాదయాత్ర వెళ్ళినప్పుడు కొంతమంది అనుచరులను పంపించి మాట్లాడించారు, అవ్వలేదు అని ఇలాంటి రకరకాల వార్తలు మనం సోషల్ మీడియాలో చూసాం. ఎట్టకేలకు ఎవరు ఇది అవ్వకపోతే మరలా వైసీపీలోకి వెళ్ళబోతున్నాను, భారీ కాన్వాయ్తో వెళ్ళి వైసీపీలో చేరిక, ముద్రగడ వాళ్ళ అబ్బాయి ఇద్దరూ వెళ్తే ఒకరికి ఎంపీ ఒకరికి ఎమ్మెల్యే పదవి సీట్ ఇస్తారు, ఆ పర్టికులర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, ఈ వార్తలు. ఎట్టకేలకు ఇద్దరికి మొండి చేయి చూపించిన వైసీపీ వెనక్కి తిరిగి వచ్చేసిన ముద్రగడ గారు అని అదొక న్యూసు. మరలా ముద్రగడ గారు ఒక్కరికే అవకాశం ఇస్తారని పిలిపించారని రకరకాలుగా తిప్పారు, అటు తిరిగి. నిజంగా అది ఆయన ఫ్యాన్స్ క్రియేట్ చేశారా లేదా ఆయన మీడియాకి లీక్ చేశారా ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ చాలా జిగ్జాగ్గా అయ్యింది. ఎట్టకేలకు ఒక 1000 కార్లతో క్యాన్వాయ్గా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కలుస్తానండం, ఆ తర్వాత ఒక 1,00,000 మందితో వెళ్ళి కలుస్తానండి, ఏవో ఇలాగే వచ్చే వన్ ఫైన్ డే సింపుల్గా వెళ్ళి కలిసేసి తుస్సు అనిపించేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలవకపోతే నేను పేరు మార్చుకుంటాను అనేది కూడా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. నామకరణానికి రెడీగా ఉండని చాలామంది చెప్పడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అందుకే పద్మనాభరెడ్డి గారు అంటున్నారు. అయితే లోకేష్ గారి రెడ్ బుక్ అంశము అనే ప్రస్తావన ఎందుకు వస్తుందని అంటే, వీళ్ళందరూ కూడా ఒక విధంగా తప్పు చేశామని భయపడుతున్నారా లేదా ఆ తప్పులని దొరికిపోతామని భయపడుతున్నారా? ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనే మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు పోస్టులు పెట్టారో వీళ్ళకి సంబంధించి వాళ్ళు ఎందుకో బాగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎంత ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది అంటే, మా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడము ఇవన్నీ జరిగిన తర్వాత మమ్మల్ని ఎవడేం చేయడలే, నెక్స్ట్ రాబోయే 30 ఏళ్ళు అన్న గవర్నమెంట్ ఉంటుంది అనే విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా తోక ముడిచారు. దానికి వర్ర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ, లేదంటే ఇప్పుడు శ్రీరెడ్డి గారు క్షమాపణ కోరుతూ ఒక లేఖ, సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్తూ ఒక వీడియో పోస్టు, ఇవన్నీ చూశాక ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, వైసీపీలో సోషల్ మీడియా ద్వారా ఎవరైతే పోస్టులు పెట్టి అరెస్టులకి గురి కాబోతున్నారో వాళ్ళ తరపున మాట్లాడడం కోసం ఒక్కొక్క జిల్లాకి 2 చొప్పున కొంతమంది నాయకులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేశారు. సో అలాగే కొంతమంది నాయకులను పెట్టినప్పుడు మన శ్రీకాకుళంకి మాజీ మంత్రి అప్పలరాజు గారు, అలాగే మన వంగ గీత గారు ఇక్కడ గోదావరి జిల్లాలకి, అలాగే రకరకాలుగా నాకు పేర్లు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఫెమిలియర్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని సోషల్ మీడియాలో అగ్రెసివ్గా చేసిన వాళ్ళకి అండగా మీరు నిలబడండి, అవసరమైతే న్యాయపరమైన సపోర్ట్ కూడా మీరు ఇవ్వాలి అన్నట్టుగా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం వాళ్ళు నడుచుకుంటున్నారు. ఈయనకి మరి ఏ పదవి ఇచ్చారని నాకు తెలియదు, కానీ ఈయన ఓడిపోవడము, జగన్మోహన్ గవర్నమెంట్ రాకపోవడం కూడా స్తబ్దుగా ఉండిపోయారు. ఇప్పుడు మరలా ఇన్ని రోజుల తర్వాత లేఖ మళ్ళీ రిలీజ్ చేశారు. అంటే కేవలం ఆయన అనేవాడు ఒకడు ఉన్నాడు, కాపు సామాజిక నాయకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని తెలియపరిచే ఉద్దేశంలోనే ఈ లేఖ రాసి ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్గా మరలా ముద్రగడ వారి అమ్మాయి కూడా జనసేన పార్టీలో చేరడం ఇవన్నీ చూసాం మనం. సో ఇట్లాంటికి సంబంధించి ఈయన ఎవరు ఫోకస్ చేయట్లేదు ఉద్దేశంతో లేఖ రాశారా, లేఖ రాసి అది మీడియాకి తెలియజేశారా అనేది తెలియదు. ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ కూడా ఎలా ఉందంటే, ఆయనగా బుక్లో రాసుకున్న పేర్లన్నీ వరుస పెట్టి అరెస్ట్ చేసేయండి అని చెప్పలేదుగా. అలా అయితే ఇప్పటికి సగం జైళ్ళు ఖాళీ ఉండవు, అన్నీ ఫుల్ అయిపోయింటాయి. అలా కాకుండా ఎవడెవడైతే వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారో, ఎవడైతే వెచ్చలవిడిగా మాకేం కాదులే, ఏం మాట్లాడినా చెల్లుతుందని ఎవరెవరైతే విర్రవీగారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా అరెస్ట్ అవుతున్నారే తప్ప కక్ష సాధింపు అయితే కాదు. అఫ్కోర్స్
ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నిజంగా బాగా చేసినా చేయకపోయినా బాగుంటే బాగోలేదని అనాలి, లేదంటే వాళ్ళు తప్పు చేసి అరెస్ట్ చేసినా కూడా అక్రమంగా అరెస్ట్ చేశారనే అనాలి. అక్రమంగా అరెస్ట్ చేశారనడానికి ఇది ఇబ్బంది ఏం లేదు, సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. మరీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా సాక్ష్యాలు పుట్టించి ఎవరు అరెస్ట్ చేయట్లే. అలా అయితే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. అలాగైతే కొడాలి నాన్నగారిని కూడా అరెస్ట్ చేయలేము కదా, ఆయన అంత ఇదిగా మాట్లాడినందుకు. ఆయన వైపు ఏం వెళ్ళలేదే, ఆయన గురించి ఎక్కడ మాట్లాడలేదే, లేకపోతే ఆయన గురించి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది, లేదంటే పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు, అలాంటివి ఏం జరగలేదు కదా. ఆయన ఉన్నాడు, వంశీ ఆయన పని ఆయన ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అలాగే ఉన్నాడు, రోజా గారు అలాగే ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు మానని వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళకే ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు మితిమీరిన కామెంట్స్తో, మితిమీరిన థంబ్నెయిల్స్తో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం. అది వాళ్ళనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఇంటి ఆడవాళ్ళని, చంటి పిల్లల్ని కూడా వదలకుండా పోస్టులు పెట్టడం. దీనికి కామన్గా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూటమిలో ఉండే ముఖ్యమంత్రులతో సమీక్ష జరిగిన తర్వాత నేను తీసుకున్నాను. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నుంచి, కింద స్థాయిలో ఉండే కార్పొరేటర్లు వాళ్ళ వరకు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక చట్టం తీసుకొద్దాం, వాళ్ళకి వాళ్ళకి అరెస్టులు చేద్దామని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో అలా తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కరు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఇదవుతున్నారు. బట్ ఈయన కూడా వైసీపీలో ఉన్నానని చెప్పుకునేందుకు ఏదో ఒకటి స్పందించాలి కాబట్టి లేఖ రాశారేమో నా అభిప్రాయం. అంతకుమించి అందులో ఏమీ లేదు. అలా అనుకుంటే మరి గతంలో తుని దగ్గర రైలు రోకో జరిగినప్పుడు, కాపు సామాజిక వర్గం దృష్ట్యా రైలు రోకో జరిగినప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు. దానికి మెయిన్గా ఇతను హౌస్ అరెస్ట్ అయ్యాడు. అతను రెచ్చగొట్టడం వల్లే చాలామంది ఇదయ్యారని చెప్పి ఇప్పటికీ కొంతమంది కాపు సామాజిక సోదరులు ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మరి అలా అక్కడ చూస్తే ఈయన సేఫ్ జోన్లో ఉన్నాడుగా. నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా చేయాలనుకుంటే ఈయన కూడా లోపల వేయచ్చు కదా, అట్లా చేయలేదు కదా. కాకపోతే బాబు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకడిని ఉన్నాను, గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక పదవి ఏదో ఇప్పించండి, ఆ పదవి చెప్పుకొని వెళ్తాను అన్నట్టుగానే ఉంది తప్ప, చాలామంది అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక హోదా, ఒక పదవి, ఓకే, అధికార ప్రతినిధి లేదా పార్టీ జనరల్ సెక్రటరీ, పార్టీ వైస్ ప్రెసిడెంట్ లేదా పార్టీ ట్రెజరర్, ఇలాంటి కొన్ని పెట్టుకుంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా. సో అటువంటిది వైసీపీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏమైనా ఆశిస్తున్నారేమో, అందుకు నేనంటూ ఒకడు ఉన్నానని చెప్పి పోస్ట్ పెడుతున్నట్టుగా అనిపించిందే తప్ప ఇంట్లో అందరికి తెలియదు ఏముంది. రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నదే. ఎప్పుడూ పేరు నోరెత్తని లోకేష్ గారి పేరెత్తడానికి ఇష్టపడి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే లోకేష్ గారి పేరు ఎత్తున్నారు. మరి ఈయన ఎత్తి లేవనెత్తి విషయం చెప్పడానికి